కానీ బర్రెలు కానీ తొక్కితే మాత్రము ఒడ్డుకొక్కడికి దుడ్డుకొక్కడికి 1000 రూపాయల దుర్వాడు. ఒక గ్రామంలో ఒక్క గ్రామమేంటి ప్రతి గ్రామంలో ఒక వ్యవసాయ దాంట్లో జిలుగు నాట్లు చల్లినారు. అందులకు ఎద్దులు కానీ బర్రెలు కానీ పోతే ఒక బర్రెకు 1000 రూపాయలు జరిమానా అని చెప్పి దండోర వేసి ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నాను, గంగాపుత్రుల చెరువులలో ఇతర కులస్తులే కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ లూటీ చేస్తే వాళ్ళకు దండ కానీ ఎందుకు వేయరు? అందుకు గంగాపుత్రులు రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారా ఏంటిది అని ఈ యొక్క వీడియో మీకు ఉదాహరణ తెలియజేపరచడానికి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, గంగాపుత్ర మన చెరువులలో చాలా వాటికి కొంతమంది అనఫిషియల్గా వచ్చి దాడులు చేస్తారు, మనని కొడతారు, మన వలలు చంపేస్తారు, మన చెరువులో లూటీ చేస్తారు. కానీ వాళ్లకు ఎందుకు దండోర వేసి వాళ్ళకి దండగా అని చెప్పి గ్రామ పంచాయతీ ఎందుకు చర్యలు తీసుకోదు? అదేవిధంగా ఏదన్నా గ్రామంలో మన సంఖ్య తక్కువ ఉన్నట్టయితే దాంట్లో దోపిడీ దొంగల్లాగా ముందటనే నిలబడి బాజాప్తుగా కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని చేపలు దొంగతనం చేస్తారు మన కళ్ళ ముందట. మనకు ఎంతో బాధ అనిపిస్తుంది. అప్పుడు ఆ గ్రామ పంచాయతీ ఎందుకు లీడ్ తీసుకోదు? ఈ విధంగా ఇవాళ ఒక జిలుగు నాట్లు వేస్తేనే ఒక బర్రెలు మూగ జీవాలు పోతే వాటి మీద దండగా అని చెప్పి దండోరేసి చెప్తుంది. అదే బుద్ధి కలిగిన వాడు మనిషి ఇంకో వాళ్ళ ఆహారం అంటే మన గంగాపుత్రుల సొమ్ము కాజేస్తూ ఉంటే మన కోసం ఒక్క గ్రామ పంచాయతీలన్నా ఈ విధంగా దండోరేసారా అని చెప్పి